అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనం. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చేయనను పలుకక నేను మౌనంగా ఉంటిని. ఒక రాజుగారు గంభీరంగా ఏనుగు మీద ఊరేగింపుగా వస్తున్నాడంట. అయితే రాజుగారి దగ్గరికి ఒక పిచ్చుక అతని చుట్టూ తిరుగుతూ, నా దగ్గర ఒక కాసుంది, ఎవరికి కావాలి అని చెప్పి రాజుగారిని చూసి ఎగతాళిగా మాట్లాడుతుందంట. మాటికి ఆ పిచ్చుక రాజుగారి చుట్టూ తిరుగుతూ మాట్లాడుతుండేసరికి రాజుగారు ఒకంత అసహనంతో, ఓ అల్పమైన పిచ్చుక, దాన్ని నాకు ఇచ్చి పారిపో అన్నాడంట. వెంటనే అది రాజుగారికి ఇచ్చేసి, భిక్షగాడైన రాజు నా వద్ద భిక్షం తీసుకున్నాడు అని చెప్పి అది మాటికి మళ్ళీ తిరుగుతూ అంటుందంట. అది చూసిన రాజుగారు ఆగ్రహవేశాలతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడంట. కానీ అది దొరకలేదు. వెంటనే రాజు దాని కాసు దాని మీదకి విసిరేసాడంట. విసిరేసేసరికి ఆ పిచ్చుక మళ్ళీ అంటుందంట, పిరికివాడైన రాజు నాకు భయపడి నా కాసును నాకు మరలా తిరిగి ఇచ్చేశాడు అన్నంట. ఇది రాజుగారికి చాలా గొప్ప అవమానం. అతనికి జరిగిన అవమానం అంత ఇంత కాదు. రాజుగారే గనక ముందే జాగ్రత్త పడి అల్పమైన ఆ పిచ్చుకను లెక్క చేయకుండా ఉండినట్లయితే అతను ఇంత అవమానం పొందేవాడే కాదు. దావీదు రాజును షిమి శపించినప్పుడు, దూషించినప్పుడు, అతన్ని ఎగతాళిగా అవమానించి మాట్లాడినప్పుడు దావీదు మౌనంగా ఉన్నాడు. ఏమీ ఒక మాట కూడా మాట్లాడలేదు. దావీదును శపింపనివ్వమని యెహోవానికి సెలవిచ్చాడు అని చెప్పి మౌనంగా తన దారిని దాన్ని నడుచుకుంటూ వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంతోమంది ఇలాంటి అల్పమైన పిచ్చుక లాంటి వారు చుట్టూ చేరి అవమానించవచ్చు, దూషించవచ్చు, ఎగతాళిగా మాట్లాడవచ్చు, నిష్ఠూరంగా మాట్లాడవచ్చు, ఎన్నెన్నో మనల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడవచ్చు. అయితే మనం గనక వారికి బదులిచ్చినట్లయితే, వాటిని గనక మనం లెక్క చేసినట్లయితే మనము సిగ్గునొందాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవాల్సి వస్తుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం ఉంది, వాని మూఢత చొప్పున మూర్ఖునికి నీవు ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఒకవేళ నువ్వు ఇచ్చినట్లయితే నీవు వానిని పోలి ఉందువు అని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, విసుక్కోవద్దు, అధైర్యపడవద్దు, ఆగ్రహపడవద్దు, తొందరపడవద్దు, మత్సరపడవద్దు. నీకున్నటువంటి బాధలను ఎవరైనా సరే అల్పమైన ఆ పిచ్చుకల్లాగా లేదా షిమిలాగా నిన్ను దూషించినా, ద్వేషించినా, నిన్ను అవమానకరంగా ఎగతాళిగా మాట్లాడినట్లయితే నీకున్నటువంటి బాధలన్నీ ప్రభు సన్నిధిలో తెలియజెప్పు. తప్పకుండా ప్రభు నీకు జయమిస్తాడు. అంతేకాని తొందరపడి అలాంటి వాటిని లక్ష్య పెట్టినట్లయితే నీవు అవమానపడాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది, హృదయంలో సమాధానం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు సెలవిచ్చే మాట, ఎటువంటి పరిస్థితుల్లో నోరు తెరవద్దు. దావీదు రీతిగా మౌనంగా తన దారిన తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడో అలాగే నీవు కూడా నీ జీవితంలో ఇటువంటి వాటన్నిటిని కూడా లక్ష్య పెట్టకుండా మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా నీకు కృప చూపిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, జీవగల దేవానికి వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి. నేనేమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమము గూర్చేనూ సరే పలుకక నేను మౌనంగా ఉంటినన్నారు. భక్తిహీనులు గానికి మా ఎదుట ఉన్నప్పుడు మేము మౌనంగా, ఎంత మౌనంగా ఉంటే అంత మేలు. అల్పమైన పిచ్చుకల్లాగా ఎంతోమంది మా చుట్టూ చేరి ఎగతాళిగా మాట్లాడవచ్చు, అవమానం పరుస్తూ మాట్లాడవచ్చు, దూషించి మాట్లాడవచ్చు, శపిస్తూ మాట్లాడవచ్చు. అయితే మౌనంగా మేముండి మాకున్న బాధలను మేము మీ సన్నిధిలో పెట్టి వాటిని స్తుతిస్తూ, వాటన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు ఎన్నడూ మేము సిగ్గుపడమని ఈరోజు వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు. తండ్రి నీకు వందనాలు ప్రభా. విసుక్కునే మనసు కానీ, కోపించే మనసు కానీ ఎన్నడూ మాకు రాకుండా కాపాడండి. దయచేసి తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నాయన, ఇంకా ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, అవమానపరిచే వారి మధ్య ఉన్నట్లయితే వారిని కాపాడండి. ఎన్నడూ కూడా అలాంటి మాటలు వీరికి హృదయాన్ని తాకకుండా మీ కాపుదల కింద బిడ్డలను మీరు భద్రపరచుకోండి తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువు ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన కలువరి శిలువలో కార్చిన విలువైన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.